చెన్నైలో జరుగుతున్న మొదటి టెస్ట్లో రెండవ రోజు లంచ్ సెషన్కి ముందు ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. మేము టైగర్స్ అని విర్రవీగే బంగ్లాదేశ్ బచ్చా ఆటగాళ్లకు టీమిండియా అరగంటలోనే 3 వికెట్లు తీసి వాత పెట్టింది. మొదట బుమ్రా 1 వికెట్ పడగొట్టగా సరిగ్గా లంచ్ సెషన్ ముందు ఆకాష్ దీప్ డబుల్ షాక్ ఇచ్చి బంగ్లాదేశ్ నడ్డి విరిచాడు. రెండవ రోజు ఆటను 335 పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో ప్రారంభించిన టీమిండియా మరో 37 పరుగులు మాత్రమే జోడించి ఆలౌట్ అయింది. సెంచరీ చేస్తాడనుకున్న రవీంద్ర జడేజా 86 పరుగుల వద్ద అవుట్ అవ్వగా అశ్విన్ 113 పరుగుల వద్ద వెనుతిరిగాడు. మిగిలిన బ్యాట్స్మెన్లలో ఆకాష్ దీప్ 17 పరుగులు, బుమ్రా 7 పరుగులకు పెవిలియన్ చేరారు. దీంతో భారత జట్టు మొదటి ఇన్నింగ్స్లో 376 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా 400 స్కోరు చేయలేకపోయింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ జట్టుకు మొదటి ఓవర్లోనే బుమ్రా షాక్ ఇచ్చాడు. మొదటి ఓవర్ చివరి బంతికి బుమ్రా ఓపెనర్ ఇస్లాంను క్లీన్ బౌల్ చేశాడు. ఈ షాక్ నుండి తేరుకోకముందే సిరాజ్ బౌలింగ్లో డిఆర్ఎస్ తీసుకోకపోవడం వల్ల బతికిపోయిన మరో ఓపెనర్ జాకీర్ హసన్ ఆ తర్వాత ఆకాష్ దీప్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇదెక్కడి దరిద్రం దేవుడా అని బంగ్లాదేశ్ ఆటగాళ్లు అనుకుంటూ ఉండగానే ఆ మరుసటి బంతికే 4వ స్థానంలో వచ్చిన మోమినుల్ హక్ ఆకాష్ దీప్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యి గోల్డెన్ డక్అవుట్ అయ్యాడు. దీంతో బంగ్లా జట్టు 22 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. దీంతో లంచ్ సెషన్ సమయానికి బంగ్లా జట్టు 26 పరుగుల వద్ద నిలిచి 3 వికెట్లు కోల్పోయింది. ఇక బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో ఆలస్యంగా ఓ రికార్డు వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు గనక చూసుకుంటే మొదటి రోజు ఆటలో యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీతో మెరిసి ఈ అరుదైన రికార్డుని దక్కించుకున్నాడు. బంగ్లా బౌలర్ల దెబ్బకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి స్టార్ ప్లేయర్లు పెవిలియన్ చేరుతుంటే జైస్వాల్ మాత్రం బంగ్లా బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ ఆడినంతసేపు బౌండరీలతో అలరించాడు. మొత్తంగా 118 బంతులు ఎదుర్కొన్న అతడు 9 ఫోర్లతో 56 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే అరుదైన ప్రపంచ రికార్డును తన పేరిట సువర్ణాక్షరాలతో క్రికెట్ చరిత్రలో లిఖించుకున్నాడు. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఓ బ్యాటర్ ఈ రికార్డు సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే సొంత గడ్డపై తన మొదటి 10 ఇన్నింగ్స్లలో అత్యధిక పరుగులు చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. జైస్వాల్ స్వదేశంలో ఆడిన 10 ఇన్నింగ్స్లలో మొత్తంగా 755 పరుగులు సాధించాడు. స్వదేశంలో తొలి 10 ఇన్నింగ్స్లలో అత్యధిక టెస్టు పరుగులు చేసిన ప్లేయర్ల లిస్ట్ చూసుకుంటే ఈ రికార్డు ఇప్పటి వరకు వెస్టిండీస్ దిగ్గజం జార్జ్ హెడ్లీ పేరిట ఉండేది. 1935లో హెడ్లీ విండీస్ గడ్డపై 747 పరుగులు చేశాడు. ఇప్పుడు ఈ రికార్డును జైస్వాల్ బద్దలు కొట్టాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.